ప్రీవియస్ లెక్చర్లో మనం సిఎస్ఎస్ పొజిషన్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసాం అండ్ దానికి అసోసియేటెడ్ 5 వాల్యూస్ ఏంటో చూసాం. సో ఫస్ట్ వన్ పొజిషన్ స్టాటిక్. స్టాటిక్ అనేది డిఫాల్ట్ వాల్యూ, అంటే డాక్యుమెంట్ ఫ్లోతో పాటు ఆ ఎలిమెంట్ అనేది ఫ్లో అవుతుంది. సెకండ్ వాల్యూ పొజిషన్ ఫిక్స్డ్. ఫిక్స్డ్ అంటే మనం ప్రొవైడ్ చేసే టాప్, లెఫ్ట్, రైట్ ఆర్ బాటమ్ వాల్యూస్ బట్టి వ్యూ పోర్ట్లో ఆ పర్టికులర్ పొజిషన్లో అది ఫిక్స్ అవుతుంది. మనం వెబ్ పేజ్ ఎక్కడ స్క్రోల్ చేసినా కూడా ఆ ఎలిమెంట్ ఆ పొజిషన్లో ఫిక్స్ అయి ఉంటుంది. థర్డ్ వాల్యూ పొజిషన్ స్టిక్కీ. పొజిషన్ స్టిక్కీ అంటే బేసికలీ అది వెబ్ పేజ్ ఫ్లోతోనే వెళ్తుంది, బట్ మనం ప్రొవైడ్ చేసి టాప్, లెఫ్ట్, రైట్ ఆర్ బాటమ్ వాల్యూస్కి రీచ్ అయిన తర్వాత అది పొజిషన్ ఫిక్స్ అవుతుంది. ఫోర్త్ పొజిషన్ ప్రాపర్టీ పొజిషన్ రిలేటివ్. పొజిషన్ రిలేటివ్ అనేది ఆ ఎలిమెంట్ దాని ఒరిజినల్ పొజిషన్ నుంచి ఎంతవరకు డీవియేట్ అవ్వాలి ఆర్ డిస్టార్ట్ అవ్వాలి అన్నది పొజిషన్ రిలేటివ్ వాల్యూతో మనం కంట్రోల్ చేస్తాం. సో దానికి కూడా మనం టాప్, లెఫ్ట్, రైట్ అండ్ బాటమ్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే దాని ఒరిజినల్ పొజిషన్ నుంచి ఆ పర్టికులర్ మెజర్మెంట్స్ వరకు అది డీవియేట్ అవుతుంది. దెన్ పొజిషన్ అబ్సల్యూట్. సో విత్ రెస్పెక్ట్ టు పేరెంట్ ఎలిమెంట్, చైల్డ్ ఎలిమెంట్ ఎంతవరకు డీవియేట్ అవ్వాలి అన్నది సేమ్ అలానే టాప్, లెఫ్ట్, రైట్ ఆర్ బాటమ్ వాల్యూస్ ప్రొవైడ్ చేసి కంట్రోల్ చేస్తాం. సో ఇవి పొజిషన్ ప్రాపర్టీ అంటే. ఈ లెక్చర్లో జెడ్ ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. సో జెడ్ ఇండెక్స్ అనేది వెబ్ పేజ్లో ఎలిమెంట్స్ స్టాకింగ్ ఆర్డర్ని డిసైడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో స్టాకింగ్ ఆర్డర్ అంటే ఎలిమెంట్స్ ఒకదాని మీద ఒకటి ఎలా అయితే లేయర్ అవుతాయో దాన్ని మనం స్టాకింగ్ ఆర్డర్ అంటాం. సే ఫర్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ 3 elements 1, 2 and 3. సో మనం యూజువలీ హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ ఎలిమెంట్స్కి మెన్షన్ చేసినప్పుడు విడ్త్ ఎక్స్ యాక్సిస్లో రిప్రజెంట్ చేస్తాం అండ్ హైట్ వై యాక్సిస్లో రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి అవుట్పుట్లో 1, 2, 3 ఎలా అయితే ఒకదాని మీద ఒకటి ఓవర్లే అయి కనిపిస్తుందో అది యూజువలీ మనం హెచ్టిఎంఎల్లో ప్రొవైడ్ చేసే ఆర్డర్ బట్టి ఉంటుంది. సో హెచ్టిఎంఎల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇచ్చి క్లాస్ 1, 2 and 3 అని ప్రొవైడ్ చేశాను. సో మనం ఎలా అయితే హెచ్టిఎంఎల్లో ఆర్డర్ చేసామో సేమ్ అదే ఆర్డర్లో 1 పైన 2, 2 పైన 3 స్టాక్ అయి ఉంటుంది. సో ఈ స్టాకింగ్ ఆర్డర్ ఏదైతే చూస్తున్నామో అది మనకి జెడ్ యాక్సిస్లో రిప్రజెంట్ అవుతుంది. సో ఎక్స్ యాక్సిస్లో విడ్త్ అండ్ వై యాక్సిస్లో హైట్ అండ్ జెడ్ యాక్సిస్లో ఏ ఎలిమెంట్ దేనితో ఓవర్లే అవుతుందో మనకి కంట్రోల్ అవుతుంది. సో మనకి బ్రౌజర్ స్క్రీన్ ఏదైతే చూస్తామో అది అన్నిటికన్నా బాటమ్ మోస్ట్ లేయర్ అవుతుంది. అండ్ మనం ప్రొవైడ్ చేసే ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ లేయర్లో ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్ సెకండ్ లేయర్, థర్డ్ ఎలిమెంట్ థర్డ్ లేయర్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇది డిఫాల్ట్ స్టాకింగ్ ఆర్డర్. ఈ స్టాకింగ్ ఆర్డర్ని మనం చేంజ్ చేయాలి అనుకుంటే జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1, 2 and 3 ఎలిమెంట్స్కి మనం జెడ్ ఇండెక్స్ వాల్యూస్ 1, 2 and 3 రెస్పెక్టివ్లీ ప్రొవైడ్ చేసాం. నౌ సెకండ్ ఎలిమెంట్కి జెడ్ ఇండెక్స్ వాల్యూ చేంజ్ చేసి -1 కింద చేంజ్ చేసాం. సో -1 ఈజ్ లోవర్ దెన్ 1 కదా. సో -1 అనేది 1 కన్నా తక్కువ. సో సెకండ్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ వెనకకి మూవ్ అవుతుంది. సో ఆ స్టాకింగ్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా చేంజ్ అయినప్పుడు మనకి అవుట్పుట్లో ఓన్లీ 1 and 3 కనిపిస్తాయి, ఎందుకంటే సెకండ్ ఎలిమెంట్ డైమెన్షన్స్ ఫస్ట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి. సో వన్స్ సెకండ్ ఎలిమెంట్ 1 వెనక్కి మూవ్ అయితే ఆటోమేటిక్గా ఎలిమెంట్ 1 దాన్ని కంప్లీట్లీ కవర్ చేస్తుంది బికాస్ ఆఫ్ ద డైమెన్షన్ డిఫరెన్స్. నౌ సిమిలర్లీ థర్డ్ ఎలిమెంట్కి జెడ్ ఇండెక్స్ -2 ప్రొవైడ్ చేస్తే -2 ఇస్ లోవర్ దెన్ -1 కాబట్టి. సో సిమిలర్లీ థర్డ్ ఎలిమెంట్కి జెడ్ ఇండెక్స్ -2 అని ప్రొవైడ్ చేస్తే -2 -1 కన్నా తక్కువ కాబట్టి అది 2 వెనక్కి స్టాక్ అవుతుంది. సో ఈ స్టాకింగ్ ఆర్డర్ వల్ల మనకి అవుట్పుట్లో ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే క్లియర్గా కనిపిస్తుంది. సో 1, 2 and 3 ఆల్ 3 ఎలిమెంట్స్ అక్కడే ఉన్నాయి, బట్ మనకి ఆ స్టాకింగ్ ఆర్డర్ వల్ల ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ కంటెంటే కనిపిస్తుంది. సో దీన్ని విత్ ఎగ్జాంపుల్ విఎస్ కోడ్లో చూద్దాం. సో దీనికోసం నేను ఒక కొత్త హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ హెచ్టిఎంఎల్ టైటిల్ అండ్ సిఎస్ఎస్ని హెడ్ ఎలిమెంట్లోనే స్టైల్ ట్యాగ్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు బాడీలో ఒక 5 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేద్దాం విత్ ఎనీ ర్యాండమ్ క్లాస్ నేమ్. లెట్స్ సే 1, 2, 3, 4, 5, 2, 3, 4 and 5.
ఇందాక మనం ప్రెజెంటేషన్లో జెడ్ ఇండెక్స్ లేయరింగ్ ఎలా చూసామో సేమ్ అదే మనం ఇక్కడ రీక్రియేట్ చేసి చూద్దాం. ఇక్కడ మనం కొన్ని అడిషనల్ ప్రాపర్టీస్ యూస్ చేస్తాం లైక్ ట్రాన్స్ఫార్మ్, రొటేట్ అండ్ స్క్యూ. బట్ దాని గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ సెక్షన్లో డిస్కస్ చేస్తాం. సో జస్ట్ ఆ జెడ్ ఇండెక్స్ అండ్ పొజిషన్ ప్రాపర్టీస్ అప్లికేషన్ ఏంటో చూడండి. నౌ అన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి ఫిక్స్డ్ హైట్, let's say around 10 rem, and width 10 rem, transform, rotate y around 45 degrees, and transform, skew y around minus 20 degrees. సో ఇది ఎలా వర్క్ అవుతుందో తర్వాత చూద్దాం. నౌ మనం యాడ్ చేసిన హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్లో ఇక్కడ అవుట్పుట్లో కనిపించాలి అంటే దానికి సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి, బికాస్ మనం ఎలాంటి కంటెంట్ యాడ్ చేయలేదు కాబట్టి. సో .1 డిఫరెంట్ క్లాసెస్కి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ యాడ్ చేద్దాం. RGB 25500.5. So with some kind of opacity యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఆల్సో పొజిషన్ అబ్సల్యూట్ ప్రాపర్టీ అన్నిటికీ కామన్గా యాడ్ చేసి టాప్ 10 rem and left 10 rem. There you go. సేమ్ ఇవే ప్రాపర్టీస్ విత్ డిఫరెంట్ వాల్యూస్ మిగతా క్లాసెస్కి కూడా యాడ్ చేద్దాం. 2, 3, 4 and 5. 2కి 0, 255. Green. So as you can see, మనం 2 different colors యాడ్ చేసినా కూడా మనకి ఇక్కడ ఒకటే కనిపిస్తుంది, విచ్ ఇస్ గ్రీన్ కలర్. ఎందుకు అంటే ఆ గ్రీన్ కలర్ మనకి రెడ్ కలర్ని ఓవర్లాప్ చేస్తుంది. మనం ఇందాక ఎగ్జాంపుల్లో 1, 2, 3 ఎలా అయితే చూసామో ఎలిమెంట్స్ని, సేమ్ అలానే ఇక్కడ రెడ్ కలర్ని గ్రీన్ కలర్ ఓవర్లాప్ చేస్తుంది. అండ్ సిన్స్ రెండిటికి డైమెన్షన్స్ ఒకటే కాబట్టి మనకి అది కంప్లీట్లీ కవర్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి స్లైట్లీ టాప్ 12 rem అండ్ లెఫ్ట్ 12 rem ఇస్తే దేర్ యూ గో. ఇప్పుడు మనకి సెకండ్ ఎలిమెంట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ 3కి 0, 255. Now 14 rem and 14 rem. There you go. Next 4, 255, 255. This is yellow. దీనికి 16 and 16 rem. ఈక్వల్లీ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మీకు ఆల్రెడీ ఆ స్టాకింగ్ ఆర్డర్ అనేది కనిపిస్తుంది కదా. సో మనం ఇక్కడ యూజ్ చేసిన ట్రాన్స్ఫార్మ్, రొటేట్ అండ్ స్క్యూ ప్రాపర్టీస్ ఎందుకు అంటే ట్రాన్స్ఫార్మ్, రొటేట్ అనేది y యాక్సిస్లో ఎలిమెంట్ని రొటేట్ చేసింది అండ్ స్క్యూ అనేది y యాక్సిస్లో దాన్ని డిస్టార్ట్ చేస్తుంది. అంటే ఇనిషియలీ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండేది, అది స్క్యూ అంటే ఇనిషియలీ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఉండేది. స్క్యూ అంటే స్లైట్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్ నుంచి 20 degrees ప్యారలలోగ్రామ్ షేప్లో బెండ్ అవుతుంది. సో మనకి ఈ లేయరింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మనం ట్రాన్స్పరెన్సీ ఎందుకు యాడ్ చేసామంటే మనకి ఆ వెనక ఉండే ఎలిమెంట్స్ ఎండింగ్ పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి క్లియర్గా. ఫైనలీ ఫిఫ్త్ వన్కి 255 అండ్ 255. ఇక్కడ 18 rem అండ్ 18 rem. దేర్ యూ గో. మనం ఇందాక డిస్కస్ చేసిన జెడ్ ఇండెక్స్. సో ఇప్పుడు బై డిఫాల్ట్ మనం 1, 2, 3, 4, 5 అని ఇచ్చాం కాబట్టి వీటికి కంటెంట్ కూడా యాడ్ చేద్దాం. 2, 3, 4 and 5. దేర్ యూ గో. సో ఈ స్టాకింగ్ ఆర్డర్ని మనం చేంజ్ చేయాలి అనుకుంటే సింప్లీ వాటి జెడ్ ఇండెక్స్ వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు. సో సిన్స్ మనం HTMLలో 1, 2, 3, 4, 5 అని ఇచ్చాం కాబట్టి వాటి స్టాకింగ్ ఆర్డర్ కూడా 1 పైన 2, 2 పైన 3, 3 పైన 4 అండ్ 4 పైన 5. సో దీన్ని మనం చేంజ్ చేయాలి అనుకుంటే సింప్లీ జెడ్ ఇండెక్స్ 1 అండ్ జెడ్ ఇండెక్స్ 2. సో ఇక్కడ మనకి yellow అనేది టాప్ లేయర్లోకి మూవ్ అవుతుంది.
Z index 3, Z index 4, and finally Z index 5. కంప్లీట్ మనం ఆ ఆర్డర్ని షిఫ్ట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ 1 2 3 4 5 రివర్స్ ఆర్డర్కి చేంజ్ అయింది. సో ఇనిషియలీ 1 2 3 4 5ని మనం Z ఇండెక్స్ ప్రాపర్టీ యూజ్ చేసి ఆ స్టాకింగ్ ఆర్డర్ని చేంజ్ చేసాం టు 5 4 3 2 1. సో ఇది Z ఇండెక్స్ కాన్సెప్ట్ అంటే. మనం క్రియేట్ చేసే వెబ్ పేజెస్లో Z ఇండెక్స్కి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. బట్ దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ డిస్కస్ చేసినప్పుడు వాటి ఎగ్జాంపుల్స్లో Z ఇండెక్స్ ఇంప్లిమెంటేషన్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ లెక్చర్లో సూడో క్లాసెస్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం.